అరాచక పాలన నుంచి రాష్ట్ర ప్రజలకు విముక్తి కల్పించాల్సిన సమయం ఆసన్నమైందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పిఠాపురం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న పవన్ భవిష్యత్తు తరాల కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు. దేశంలోనే మోడల్ నియోజకవర్గంగా పిఠాపురాన్ని తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు. మే 13న జరిగే ఎన్నికలు రాష్ట్ర దిశను మార్చే ఎన్నికలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైకాపా పాలనలో సాగు, తాగునీరు, రోడ్లు, రైతులకు మద్దతు ధర దక్కలేదని విమర్శించారు. ఉద్యోగులకు సమయానికి జీతాలు ఇవ్వలేకపోయారని ఆరోపించారు. ఈరోజు జగన్ భయపడుతున్నాడు. ఈరోజు జగన్ ఎలా చేశాడు? జగన్ ఈ రోజున ఒక్కడిని బతకనిచ్చాడా? ఇన్ని 5 సంవత్సరాలు ఎంతమందిని భయపెట్టాడు? వీధుల్లోకి రావడానికి భయం, రోడ్ల మీదకి రావడానికి భయం, నా హక్కులు ఉల్లంఘించబడ్డాయి అని అడగాలంటే భయం. ఈ భయాన్ని ఎవరు తీశారు? జనసేన. ఇంతమంది మాట్లాడారు, ఇంతమంది రాజకీయ నాయకులు వచ్చారు. నేను మీకు మాటిస్తున్నా, నా ప్రాణాలని బలిదానంగా పెట్టేస్తాను ఈ రాష్ట్ర అభివృద్ధికి, ఈ దేశ సమగ్రతకి. నేను మీకు 6 అంశాలు చెప్తాను. విద్యకి ప్రథమ పీఠం వేస్తాం. అలాగే వైద్యం, ఎటు వెళ్ళినా ఇబ్బంది ఉంది. హాస్పిటల్స్ లేవు, ప్రాథమిక ఆసుపత్రులు లేవు, సెకండరీ టెరిషరీ హాస్పిటల్స్ లేవు. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రతి మండల కేంద్రంలో ఉండేలాగా బాధ్యత తీసుకుంటాం. కాకినాడ సెజ్లో పిఠాపురం, కాకినాడ యువతకు దక్కాల్సిన ఉద్యోగాలు దక్కే వరకు పోరాడతానని పవన్ హామీ ఇచ్చారు. యువతకు ఉపాధి కల్పనతో సహా విద్య, వైద్య సౌకర్యాలు మెరుగుపరుస్తామన్నారు. నేను యువతని 5,000 రూపాయలకి పరిమితం చేయడానికి నాకు ఇష్టం లేదు. మీరు 5,000 రూపాయలు 10 మందికి ఇచ్చేంత స్థాయిలో ఒక్కొక్క యువకుడు, ఒక్కొక్క యువతి ఉండాలని నేను కోరుకుంటాను. కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇచ్చినా తీసుకోండి, ఓటుకి 5,000 ఇచ్చినా తీసుకోండి వైసీపీ వాళ్ళు. కానీ ఓటు జనసేన గాజు గ్లాసుకే. ప్రధానమంత్రి గారిని నేను శాంక్షన్ చేయించేది ఈ రైల్వే లైన్ కి ఫుట్ బ్రిడ్జ్ కానీ దాని మీద ఓవర్ బ్రిడ్జ్ చేయించే బాధ్యత, ఆగకుండా చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. పిఠాపురం స్మార్ట్ టౌన్ అన్నమన్నారు కృష్ణరాజు గారు. లేదు, పిఠాపురం ఏదో కొత్త పేరు మనం కనిపెడతాం, చేసిన తర్వాత మాట్లాడుకుందాం. వైసీపీ మద్దతుదారులు చెప్తున్నా, మీ ఆస్తులు జాగ్రత్త. 25,000 కోట్లు తాకట్టు పెట్టేస్తున్నాడు. పాసు పుస్తకం మీద బొమ్మ వేసుకున్నాడు, సరిహద్దు రాళ్ల మీద బొమ్మ వేసుకున్నాడు, మీ ఆస్తుల్ని అమ్మేస్తాడు. మీరు వైసీపీ కనుక ఓటేస్తే మత్స్యకార సోదరులు కూడా చెప్తున్నా, మీరు ఆస్తులు గాల్లో పెట్టిన దీపమే. అందుకని మీ ఆస్తుల్ని పరిరక్షించుకోవాలి అంటే జనసేన, టీడీపీ, భారతీయ జనతా పార్టీ కూటమికి మీరు ఎక్కడ నిలబడ్డారో అక్కడ అందరికీ ఓటేయండి. ధర్మందే విజయం, కూటమిదే గెలుపు, పీఠం కూటమిదే. తెలుగు జాతి ఎవరికి వంగి సలాం చేయదు. తెలుగు జాతి వైసీపీ గూండాలకి తల వంచదు. తల వంచిస్తాం, మెడలు వంచిస్తాం, మట్టిలో పాచేస్తాం. జై టీడీపీ, జై బీజేపీ, జై 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 జనసేన. జై హింద్. జనతరంగమే యువతకు నేస్తాం, భవితకు నేస్తాం, విద్యార్థుల నేస్తాం, ఉద్యోగుల నేస్తాం, నిరుద్యోగులకు, కార్మిక నేస్తాం, రైతన్నకు నేస్తాం, వ్యాపారుల నేస్తాం, దివ్యాంగుల నేస్తాం, వృద్ధుల నేస్తాం, మనందరి కోసం, మనమందరి కోసం. అంతకుముందు పిఠాపురం, గొల్లప్రోలు మండలాల్లో పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం గాజు గ్లాసుకు, కూటమికి ఓట్లు వేసి గెలిపించారని పవన్ విజ్ఞప్తి చేశారు. రోడ్ షోలో అడుగడుగునా పవన్ కు 3 పార్టీల శ్రేణులు, అభిమానులు బ్రహ్మరథం పట్టారు.